మంచిగా ఉన్నారులే. నేనైతే మస్తుగున్నానులా. మరి నేను వచ్చేసిన అంటే ఎసొంటి ముచ్చట్లు తెస్తానో ఎరికే కదా. ఇయ్యల్ల కూడా మన కీస్ పిట్ట ముచ్చట్లలా మంచి మంచి ముచ్చట్లు పట్టుకొని వచ్చిన. మరి ఇంకెందుకు ఆలస్యం, మొదలు హెడ్లైన్ చూసేయండి. రేవంత్కు కేటీఆర్ సురుకులు, కాళేశ్వరం మీద లెక్కలు. బీఆర్ఎస్ లీడర్లను అడ్డుకున్నారు పోలీసులు. సీఎం కు హరీష్ రావు ఆర్ఎస్పీ వార్నింగ్లు. హైడ్రా వస్తే రేవంత్ కు దెబ్బ చూపిస్తాం. నక్లెస్ రోడ్ దిక్కు బాధితుల గరం గరం. వైరల్ అవుతున్నాయి ఖాళీ సీట్లు. ఇంకెన్ని పెడతాడో సీఎం మీటింగులు. ఎన్ని చిత్రాలు పోన్రి. సీఎం రేవంత్ అన్న ఊ అంట అంటే సభ పెడుతున్నాడు కదా. ఎందుకు పెడుతుండు ఏం కథ అనేది జనాలకు ఎరికేనాయే. ఏమి ఇయ్యకుంటా రాన్రి రాన్రి ఊరికి రాన్రి అంటే వస్తారా అనులా జనాలు. ఆయన పెట్టే సభలతోని జనాలకేం ఫాయిదనో ఏమో గాని చిత్రాలు మాత్రం మస్తుంటాయి చూడుండ్రి. నిన్న నడిచిన సీఎం రేవంత్ సభల డేట్ వెళ్ళిపోకుండా తిరుగుతున్నాయేమని ఉన్నాయంటే ఇగో గీ చిత్రాలేనుల్లా. గీ సభలు పెట్టి రేవంత్ అన్న మనకు మూటగట్టి ఇచ్చింది ఏమి లేదు. గీ నీళ్ల బాటిళ్ళని పట్టుకపోతే కూలీ మందం సరిపోతే అనుకున్నారు కావచ్చు. దొరికినోళ్ళు దొరికినట్లు పట్టుకపోతుండ్రు. సీఎం రేవంత్ అన్నట్లు పాలపిట్టల లెక్క సర్కార్ ఇచ్చిన చీరలు కట్టుకొని సభకు తెచ్చిన నీళ్ళ సీసాలు ఎత్తుకపోయిండ్రు. ఇక ఖాళీ బస్సుల కథ చూడుండ్రి ఎట్లున్నదో. పొద్దుగూట్ల పడే టైంలో పెట్టే సభ కోసము పొద్దు గొడవక ముందటి నుంచే బస్సులు ఉరికినాయి. ఈయనకు చేతుల బస్సులున్నాయని తోలిండు గాని గా బస్సులు ఉరికి ఎక్కుతామని ఎవ్వరు వస్తలేరు. ఆ ఖాళీ బస్సులకు కూడా సోషల్ మీడియాలో మంచి గిరాకీ దొరికింది. రేవంత్ సార్ 2 ఏళ్ల ఏలుబడి ఏడ్చినట్లే ఉందని ఖాళీ బస్సులు తోలిండ్రు అని అనుకుంటుండ్రు. ఇక ఈ అక్కేసిన సెటైర్ అయితే పొట్టు పొట్టు వైరల్ అవుతుంది. మా వాళ్ళందరూ రేవంత్ రెడ్డి మీటింగ్ కి వెళ్తున్నారు. చూడండి బస్సు అంతా నిండిపోయి ఉంది బాగా. అప్పట్లో తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ సార్ సభ పెట్టిండంటే జనాలు ఉరికిరికి వస్తుండే. ప్రతిపక్ష పార్టీలు కూడా కేసీఆర్ సార్ ను దగ్గరికించి చూడాలని ఉరుకులాడుతుండే. ఇక ఈ రేవంతాల్ సార్ సభలో మాట్లాడుతుంటేనే జనాలు ఉరకబట్టే. ఏం చేస్తారు పాపం. మొన్న ఆ మధ్య కొన్ని సభల్లో పోలీసు వాళ్ళు కూడా పోయేటోళ్ళని ఆపాలని చూసిండ్రు గాని జనాలు తిరగబడుతుండుతోని వాళ్ళ జోలికి పోతలేరు. కానీ డ్వాక్రా మహిళలను మాత్రం యమ తిప్పలు పెడుతుర్రట. ఊళ్ళలో సభలకు రాకుంటే వడ్డీ లేని రుణాలు రావు, గా పథకాలు రావు, గీ పథకాలు రావు, ఆపుతామని దడిపిస్తుర్రట. కానీ వర్కౌట్ అవుతున్నట్లు లేదు. ఉత్త బస్సులే వచ్చినాయి. ఏగో ఈనూర్రోల్లా గిట్లనా చేసేది. పాపము రేవంత్ అన్న ఎంత ఆగమైతుండో చూస్తుండ్రు కదా. అసలే 18 గంటలు కష్టపడుతున్నాడు. గసొంటి మనిషిని ఇంకింత తిప్పలు పెడతారా చెప్పుర్రి. పాపం కాక సీఎం అయ్యే ఏలుబడి తెలియకుంటేనే పరిపాలన చేస్తుండని అంటేనే ఉన్నరాయే. గసొంటి మనిషి మీద గింతనన్న జాలి లేకుంటే ఇన్నిన్ని పంచాదులు మోపు చేస్తే ఎట్లాగమైతుండు చూడుండ్రి. పాపం మన సీఎం సారు. మీడియా మిత్రులారా రాసుకోండి. 117 అంటే 117 శాసన సభ్యులను గెలిపించుకొని రెండవసారి తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలనను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపిస్తాం. రాముడు మీద భద్రాచలం రాముడు మీద ఆనా. అగో ఇన్నరు కదా అన్నాడు కదా. ఇక మళ్ళీ ఏమంటుండో ఇనుండ్రి. వీళ్ళు కాంగ్రెస్ ను ఓడిస్తాం, కాంగ్రెస్ రేవంత్ రెడ్డి సర్వే చేసుకుంటే మేం గెలుస్తున్నామని వచ్చిందని మాట్లాడు. అన్నం తినేటోడు ఎవడన్నా ఎన్నికలు ఎన్నడు ఉంటాయో తెలియకుండా, ఎవడు పోటీ చేస్తాడో తెలియకుండా, ఏ రిజర్వేషన్ ఉంటుందో తెలియకుండా, ఎన్ని సీట్లు పెరుగుతాయో తెలియకుండా, ఎన్నికలలో ఏం చెప్తామో తెలియకుండా ఎన్నికల సర్వేలు చేసి ఎవడు గెలుస్తాడో నిర్ణయిస్తాడంట. ఇగో గిట్లున్నాయోళ్ళ రేవంతాల్ సార్ మాటలు. ముందుగాలనేమో ఎన్నికలు వచ్చే టైము డేటు కూడా చెప్పిండు. జోస్యం చెప్తున్నా అన్నాడు. ఈనాడు నేను చెబుతున్న ఎన్నికల జోస్యం. ఆగో గట్ల జోష్యం చెప్పి అన్ని సీట్లు గెలుస్తాం ఇన్ని సీట్లు గెలుస్తాం అన్నాడు. అటెన్కనేమో ఎన్నికలు ఎన్నడు ఉంటాయో తెలియకుండా ఎన్నికల సర్వేలు చేసి ఎవడు గెలుస్తాడో నిర్ణయిస్తాడంట. మళ్ళా ఇన్నారు కదా ఏమన్నాడో. గట్లుంటాయి రేవంత్ సార్ మాటలు. ఎన్నికలు లేట్ అయితే అని చెప్పిండు. అన్నన్ని సీట్లు గెలుస్తామని ఆయననే చెప్పిండు. అటెన్కనేమో ఎన్నికలు జరగకుండా రిజర్వేషన్లు తేలకుండా ఎన్ని సీట్లు గెలుస్తాం ఎన్నెట్లా చెప్తారు అని అంటాండు. పాపముల్లా పాపము పాపముల్లా పాపము గాయగత్తరైతున్నట్టున్నది సార్ దమా
సాకులా మన సీఎం ను మనం జర నిమ్మలంగా చూసుకోవాలిగా అనులా నీళ్ళ ముచ్చట కూడా గంతే చేసిండు. ముందుగాలనేమో వరదే లేదు బురదే లేదు గోదాట్లా అన్నాడు. నీళ్లు చూపెట్టినాకనేమో నీళ్ళు ఆపితే భద్రాద్రి దేవుడు కొట్టుకపోతాడు అన్న కాడికి మాట్లాడుతుండు. మన కన్నెపల్లి పోయిండు, మేడిగడ్డల నీళ్లు నింపండి కన్నెపల్లి ఎత్తండి. అరే బుర్రత కూడా, ఒకవేళ మేడిగడ్డల గేట్లు దించి నీళ్లు నిలబెడితే మేడిగడ్డ ఇప్పటికే కుంగిపోయింది. రేపు తెగిపోతే భద్రాచలం రాముడే ఉండర్రా, 44 ఊర్లు ఖమ్మం జిల్లాలో కొట్టుకోపోతే దుర్మార్గుడా. ఓ రేవంత్ సార్, గిసంటి వరదలు మస్తు చూసిండు సార్. గిసంటి వరదలు అంటుండ్రు రాములోరి భక్తులు లీడర్లు. కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర నీళ్లు లిఫ్ట్ చేస్తే లేదా అక్కడ నిలబెడితే మేడిగడ్డ దగ్గర భద్రాచలం కొట్టుకుపోతుంది అని చెప్తాడు. నేను మంత్రిగా ఉండి ఇదే ఒంటికన్నుతో నువ్వు అన్న నా లిమిటేషన్ తోనే 25 లక్షల క్యూసెక్కుల నీళ్లు వచ్చినా కూడా ఒక్క ప్రాణం కూడా పోకుండా మేడిగడ్డ నుంచి భద్రాచలం దాటిన వరకు ధవళేశ్వరం వెళ్లేదారి వరకు 25 లక్షల క్యూసెక్కుల నీరు కంటిన్యూస్ గా మీరు చూశారు మిత్రులారు. నేను అక్కడే ఉన్నా 2022 సంవత్సరంలో. 2023 సంవత్సరంలో కూడా 16-17 లక్షల దాకా క్యూసెక్కుల దాకా వచ్చింది. గోదావరి జలాలు 25 లక్షల క్యూసెక్లు క్రాస్ అయిపోలేదా? భద్రాచలం కొట్టుకుపోయిందా? ఇప్పుడు అక్కడ 1,00,000 క్యూసెక్లు కూడా లేదు కదా, దాదాపు ఉంటే 1,00,000 క్యూసెక్లే. ఏందోనొల్లా కాంగ్రెస్ పార్టీల దినం సీటు పంచాదులు పెత్తనాలలో ఉండనే ఉంటాయి కదా. ఇక ఇన్నుండంగా మా ఇండంతా ఖరావుగాక ఏముంటది చెప్పుర్రి. అప్పట్లా చంద్రాల సార్ అంటేనే కరువు అన్న కాడికి గోసపడ్డారు జనాలు. అటెనక రాజశేఖర్ రెడ్డి సార్ వచ్చినాక జర నిమ్మలమైండ్రు. కానీ మళ్ళా చంద్రాల సార్ శిష్యుడు రేవంత్ అన్న వచ్చినాక కూడా గదే పని అవుతుందట. రైతులంతా గిదే అంటుండ్రు. ఎందుకో ఎరికేనా? పాండ్రి అరుచుకొనొద్దాం. ఇది రాష్ట్ర రైతులు గ్రహించాలి. ఇది కాలం తెచ్చిన కరువు కాదు, ఇది కాంగ్రెస్ కక్షతోని మీ మీద రుద్దుతున్న కరువు అని రాష్ట్ర రైతన్నలు గుర్తించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. బూతులు మాట్లాడు, లావు లావు డైలాగులు ఇడుచుడా, అందులేముంది ఇని సీటీలు కొడతారు, నిమ్మలంగా దారి పడతారు. కానీ కేటీఆర్ సార్ మాత్రం గట్టిగానే అరుచుకున్నాడు. నీళ్లు లేక రైతులు గోసపడుతుంటే గిదేం పని అంటుండు. అయినా కాళేశ్వరం ప్రాజెక్ట్ ను బదనాం చేసేందుకు ఇన్ని లక్షల మంది రైతులను గోసపెడతారా అని గట్టిగానే అరుచుకున్నాడు. రేవంత్ రెడ్డి గారు దయచేసి మా మీద కక్ష ఉంటే కేసులు పెట్టు, మా మీద కక్ష ఉంటే మమ్మల్ని బూతులు తిట్టు, మా మీద కక్ష ఉంటే ఇంకా రోత మాటలు మాట్లాడు, మాకేం పర్వాలేదు, అలవాటైపోయింది. కానీ రైతుల మీద దయచేసి పగబట్టకు, రైతుల మీద కోపం తీర్చుకోకు. కాళేశ్వరాన్ని బదనాం చేయాలి, కాళేశ్వరం కూలేశ్వరం అని చెప్పి పనికిమాలిన కూతలు కుయ్యాలి అని చెప్పి వాగే పిచ్చివాగుడులో దయచేసి రైతులు, రాష్ట్రంలోని లక్షలాది మంది రైతుల వారి నోట్లలో మట్టి కొట్టకు. ఇది నా ప్రార్థన. అంతేకాదల్లో సీఎం రేవంత్ రెడ్డికి సురుకులు పెట్టకపోతే మంచిగా ఉంటదా? డైలాగులు కూడా జర ఎక్కువైతున్నాయి అనుకున్నాడు కావచ్చు. సార్ కూడా హైట్ ముచ్చట తీసిండు. అట్లనే రాహుల్ గాంధీని కూడా కలిపి తిరగమాతేసిండు. ఇప్పుడు మొలవదనుకున్న రాష్ట్రాన్నే మొలిపించిన పార్టీ మాది. అట్లాంటి ఒక రాష్ట్రాన్నే మొలిపించిన నాయకుడు కేసీఆర్. ఆయనను ఈ అంగుష్ట మాత్రుడు, ఆయనకు హైట్ ఒకటే తక్కువ అనుకున్నా, బుర్ర కూడా తక్కువ అని ఈ మధ్యనే తెలిసింది. అందుకే అనేది మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. మీ రాహుల్ గాంధీ గారు వరుసగా 2014 నుంచి ఇప్పటిదాకా 3 ఎలక్షన్లు ఓడిపోయింది. అయితే ఖతం అయిపోయిందా కాంగ్రెస్? ఉంటది కదా, అడుగో బొడుగో అన్నీ ఉంటది. అట్లాంటిది ఇంత పవర్ఫుల్ పార్టీ, రాష్ట్రం తెచ్చిన పార్టీ, అంత పవర్ఫుల్ నాయకుడు ఒక్క ఎలక్షన్ లో మీ అన్ని అబద్ధపు మాటలు చెప్పి ప్రజలను గోల్మాల్ చేసి దొంగ ఓట్లతో గెలిచినావు నువ్వు. తెలంగాణ ప్రజల మీదకి తుపాకీ తీసుకుపోయిన నీకే ఇంతుంటే తెలంగాణ తెచ్చిన మాకెంత ఉండాలని పెట్టుమని. అంత సిపాయి అయితే మొలకెత్తని అన్నట్టుండు కదా, పెట్టుమని. రాష్ట్రంలో ఎలక్షన్లు పెట్టుమని. ఉప ఎన్నికలు పెడతాడా, జిల్లా పరిషత్ పెడతాడా, లేకపోతే మొత్తం శాసనసభ రద్దు చేసి అసెంబ్లీకి పోతాడా? పొమ్మని చూస్తా. ఇవాళ సీఎం కు గట్టిగానే తాకినే కావచ్చు సురుకులు. ప్రతిపక్షాలు మొత్తం అరుచుకుర్రు. అటు ఆర్ఎస్ ప్రవీణ్ అన్న కూడా సార్ ఏలుబడి మీద వాతలు పెట్టిండు. హోంశాఖ కూడా రేవంత్ చేతులనే ఉంది కదా, అగో షాబాద్ పోతుంటే అడ్డుకుర్రని గట్టిగానే గదిరిచ్చిండు. అయినా హోంశాఖ చేతులు పట్టుకొని గిసంటి అన్యాయాలు జరుగుతుంటే మాట్లాడకపోతే ఊకుంటారా? ఏమయ్యా పోలీస్ అధికారులారా, నేను కూడా మీలాగానే యూనిఫామ్ వేసుకున్నా, నేను కూడా మీలాగానే నేషనల్ పోలీస్ అకాడమీలో ట్రైనింగ్ చేసిన. మనకేం చెప్తారండి? అమ్మాయిల మీద అఘాయిత్యాలు జరిగినప్పుడు గాని, మహిళల మీద అఘాయిత్యాలు జరిగినప్పుడు గాని, చిన్న పిల్లల మీద అఘాయిత్యాలు జరిగినప్పుడు గాని, వృద్ధుల మీద అఘాయిత్యాలు జరిగినప్పుడు గాని, బలహీనమైన వర్గాలు మీద అఘాయిత్యాలు జరిగినప్పుడు గాని ఎప్పుడు కూడా చట్టాన్ని అన్ని పనులు బంద్ చేసేనా వాళ్లను కాపాడుకోవడం కోసం మనం ఏమైనా చేసి ఉద్యోగం చేయాలంటారు. మరి ఇంతమంది ఐపీఎస్ ఆఫీసర్ ఉన్నారు. ఫ్యూచర్ సిటీ సిపి ఐపీఎస్ ఆఫీసరే, డీసీపీ ఐపీఎస్ ఆఫీసరే. మీరు ఇలా నన్ను సబితా ఇంద్రారెడ్డి గారిని మేము ఎప్పుడు షాబాద్కి వస్తామో అని మేము రాకుండా అన్ని ద్వారాలను కూడా మూసి పెద్ద ఎత్తున బందోబస్తు పెట్టిండ్రు కదా, పెట్టి మమ్మల్ని అరెస్ట్ చేసిండ్రు కదా. ఇదే బందోబస్తు ఈ రాజ్ కుమార్ అనే నిందితు కోసం, వీడి కోసం పెట్టుంటే వాడు దొరికేవాడు కదా.
ఈరోజు 6 ప్రాణాలు కాపాడబడేవి కదా. 55 రోజులు మీరు క్రైమ్ రివ్యూలలో ఏం చేస్తున్నారు ఐపీఎస్ ఆఫీసర్స్? ఒక క్రైమ్ రిపోర్ట్ అవుతుంది, అది అండర్ ఇన్వెస్టిగేషన్ ఎందుకున్నది, అక్యూజ్డ్ ఎవడు, వాని పూర్వపరాలు ఏంటి, అసలే పోక్సో కేసులతో ఉడికిపోతున్నది తెలంగాణ. మరి వీడు పోక్సో కేసు అక్యూజ్డే, వీడి మీద సెక్షన్ 11 పెట్టాలనా, సెక్షన్ 6 పెట్టాలనా, సెక్షన్ 8 పెట్టాలనా అనేది ఒకసారి చూసి బాధితురాలి దగ్గరికి మహిళా పోలీసు అధికారులను పంపించి అమ్మా ఇంకేమైనా కొత్త ఫ్యాక్ట్స్ ఉన్నాయారా అని చెప్పి అడిగి కొత్త ఫ్యాక్ట్స్ యాడ్ చేసి సెక్షన్ ఆల్టర్ చేసి మేజిస్ట్రేట్ మీద ప్రొడ్యూస్ చేసి ఒక స్పెషల్ పార్టీ పెట్టి పట్టుకురావాలి కదా, వదిలేసిండ్రు. ఇక ఈ షాబాద్ ముచ్చట మీద మాజీ మంత్రి హరీష్ అన్న కూడా మస్తు గరమైండు. భావోద్వేగానికి గురై రాజీనామా చేయాలి హోంశాఖ మంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి అని చెప్పేసి రేవంత్ రెడ్డికి సురుకులు పెట్టిండు. ఇంత కర్కశంగా ఒక ఫోక్సో కేసు నిందితుడు హత్య చేస్తే ఇప్పటి వరకు పోలీసులు వారిని పట్టుకోలేకపోయారు. ఆనాడు అత్యాచారం చేసిన తర్వాత కూడా పోలీసులు పట్టుకోకుండా నిందితుడికి సహకారం అందించి నెల రోజుల పాటు అరెస్ట్ చేయకుండా అతను యాంటిసిపేటరీ బెయిల్ తేవడానికి ప్రభుత్వము పోలీసులే సహకరించారు. ఇప్పుడు 10వ తేదీ రాత్రి 6గురిని హత్య చేస్తే ఇంతవరకు ఆ నిందితుడిని పట్టుకోలేదు. రామర్శ కోసం వెళ్లిన బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ లీడర్ మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి గారిని మాత్రం చేజ్ చేసి పట్టుకున్నారు. ప్రాజెక్టును బదనాం చేసేందుకు రైతులను గోసవుచ్చుకున్నాడు మాత్రం కరెక్ట్ కాదుల్లా. వాళ్ళు గెలిపిస్తేనే కదా ఈ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అటెనకైనా సీఎం అయిండు, లేకుంటే సార్గా ఒక్క కొడంగల్ల గెలిచి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి పోతుండేనేమో గాని అంతకు మించి ఏమైతుండే చెప్పుర్రి. ఓ అమ్మలు అక్కలు గట్ల చేస్తారా చెప్పుండ్రి, మంచిది కాదు. మన సీఎం సార్ ఊకోడోళ్ళా ఊకోడు. అరే జనాలకి ఏం తెలుస్తలేదు, ఆయన పేరేమో యాది రాదు, ఆయన కోపం వస్తే ఎట్లుంటుందో చూసిండ్రు కదా. మరి ఇంకా పెద్దమ్మ పరిస్థితి ఏందో ఏమో ఇప్పుడు కదా. అంటే రేవంత్ సార్ ముచ్చట్లు చెప్తారు కీసిపిట్ట ముచ్చట్లల్లా అని అనుకోనుండొచ్చు గాని 2.5 ఏళ్లు దాటినాక కూడా రేవంత్ సార్ పేరు యాదికి రాకుంటే ఎట్లా చెప్పుర్రి. మొన్న ఒక ఆయన మీటింగ్ లో ఏమన్నాడో విన్నారు కదా, సీఎం రేవంత్ రెడ్డి ముంగట్నే మెగాస్టార్ చిరంజీవిని సీఎం అన్నాడు. Honorable Chief Minister Chiranjeevi garu sir, దావత్కు పిలిచి గిట్ల చేస్తారా చెప్పుర్రి. ఏదో ప్రోగ్రామ్ ఉందంటే పెద్ద మనిషిని కదా అని అనుకొని పోయిండు. ఇక అక్కడ సీఎం చిరంజీవి అంటుండ ఆయన. మేము పుట్టి పెరిగినాం ఇదే ఏరియాలో. ముందు బిఎస్ మక్తాలో ఉండే, మళ్ళా మేము ఎంఎస్ మక్తాలో ఉన్నాం. ఎంఎస్ మక్తాలనే పుట్టి పెరిగిన మేమందరం 8 మంది అక్క చెల్లెళ్ళకి మాకు తల్లిదండ్రుల ఇళ్ళ తాతలది ఇండ్లు అదే ఇచ్చిర్రు మాకు. ఒక్కొక్క రూమ్ ఇస్తే అందులోనే కష్టం చేసుకొని పిల్లలను చదివి గవర్నమెంట్ స్కూల్లో రాజ్భవన్ స్కూల్లో వేసి చదివించి ఏదో బతుకుతున్నాం. ఇప్పుడు ఆ ఇల్లు తీసేస్తామని నాగే పేరేంది దేవేందర్ రెడ్డి అంటున్నారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పేరు హేమంత్ రెడ్డి. అయ్యో పెద్దమ్మ గట్లంటావా చెప్పు. పింఛనిస్తలేడని కోపం వచ్చింది కావచ్చు పెద్దమ్మకు, గదే అంటుంది కదా. ఆయన వచ్చిన కాడి నుంచి అయితే మాకు నిద్రలు లేవు, నీళ్ళు లేవు. పింఛన్లు ఇస్తా అన్నాడు, పింఛన్లు ఇవ్వట్లేడు. 2000 నుంచి కేసీఆర్ అన్నాడు 3000 చేస్తా అంటే ఆయన 4000 చేస్తా అని గెలిచిండు. ఏది లేదు. ఉన్న ఇల్లుకి ఒక రూమ్ కి అది ఎసరు పెడతా అంటున్నాడు. గదుల్లా పింఛన్ ఇస్తలేడట. 200 ఉన్న పింఛన్ను 2000 చేసిండు కదా కేసీఆర్ సారు. అంటే 10 రెట్లు పెంచిండు. మరి ఈ రేవంత్ అన్ననేమో 2000 ఉన్న పింఛన్ను డబుల్ చేసి 4000 చేస్తాడని చూసిండ్రు గాని చేస్తేనే లేడా. మరి ఎట్లా యాది పెట్టుకుంటారు చెప్పుండ్రి. మళ్ళేం చేస్తుండో ఎరికేనా అన్న. మేము 42 ఏళ్ళ నుంచి ఇక్కడనే ఉంటున్నాం అన్న. నిన్న మొన్న వచ్చిన వాళ్ళం కాదు. గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం చేయలేదు, ఇప్పుడు చేసింది అనేది అంటూ ఏమీ లేదు. 42 ఏళ్ల కింద కూడా చంద్రబాబు నాయుడు ఉన్న పీరియడ్ లో కూడా అప్పుడు నోటీసులు వచ్చినాయి. అప్పుడు మా అమ్మ వాళ్ళు మా అత్త వాళ్ళు వీళ్ళందరూ కలిసి దీన్ని అడ్డుకున్నారు. కానీ ఇప్పుడు మళ్ళీ అదే చేస్తామంటే మాత్రం మేము ఊరుకునేటోళ్ళం కాదు. చంద్రబాబు నాయుడు తర్వాత మళ్ళీ రేవంత్ రెడ్డి అంతే. ఇగో ఈ నిరసన మొత్తం దానికేనట. అప్పట్లా రేవంత్ సార్ మీద కేసు కట్టి సార్కు జైలు కూడా రుచి చూపెట్టిన ఆయన బంగ్లాను కూల్చేదందుకు ప్లాన్ వేస్తురని విన్నాం కదా నక్లెస్ రోడ్ల. దాంతో పాటు ఈ జనాలుండే బస్తీలు కూడా కూల్చేటందుకు మోపైతుండ్రు హైడ్రా వాళ్ళు. దాంతో బయటకు వచ్చి జవడానికి దిగుతుండ్రు. 4 మంచి పనులు చేస్తే యాది పెట్టుకుంటారు గాని గెలిచిన కాంచి జనాలను దడిపించుకుంటా హింస పెడితే ఎట్లా యాది పెట్టుకుంటారు చెప్పుండ్రి. కానీ ఒక్కటుల్లా ఆ నడుమ బండన్న రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయిండని సందు దొరికినప్పుడు జైలుకు దోలిండు అన్నారు కదా. గట్లనే గీ పెద్దమ్మ మీద కూడా కచ్చగడతాడా ఎట్లా అంటుర్రు ఇప్పుడు. ఏమో నుల్లా రేవంత్ సార్ మీద అనేటి మాటలు గట్లనే ఉంటాయి. గా సార్ చేసే పనులు కూడా గట్లనే ఉంటాయట.
ఇగో ఇవాళ ఇలాంటి మన కీస్పిట్ట ముచ్చట్లు ఎట్లున్నాయి? మస్తుగున్నాయిలే. మళ్ళీ వచ్చేటప్పుడు ఇటువంటి ముచ్చట్లతోనే మీ ముంగడికి వస్తుంది మీరేక. అంతవరకు మీరు చూస్తూనే ఉండండి మీ ఎంఆర్ మీడియా తెలంగాణ. చూస్తే ఒక్క సబ్స్క్రైబ్ చేసుకోండి. శనార్థి.